హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే దొండకాయ తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే దొండకాయలు అయితే బాగా కడిగి ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మాగినేట్ కాకుండా కొంచెం పచ్చి అయితే తీసుకోండి, ముదురు పెంట కాకుండా కొంచెం మేత అయితే తీసుకోండి. అప్పుడే కూరకు టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడైతే బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా అయితే అంతా స్టోరేజ్ మాదిరి చేసుకొని ఇప్పుడైతే చూడండి, ఇలా అయితే మొత్తం కొంచెం దాన్ని తీసుకోండి, టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకొని దాంట్లో పామాయిల్ అయితే వేస్తున్నాను. చూడండి, పామాయిల్ అయితే వేస్తున్నాము. చూడండి గాయస్, పామాయిల్ వేసి తిరువాత గింజలు అయితే వేయాలన్నమాట. చూడండి, కొంచెం కాగనిచ్చి తిరువాత గింజలు అయితే వేసేయండి. చూడండి, తిరువాత గింజలు, జీలకర్ర మటుకు కన్ఫామ్గా వేయండి, ఎందుకంటే టేస్ట్ వస్తుంది జీలకర్రగా. చూడండి గైస్, ఇలా వేసి కరివేపాకు ఒట్టిమిరపకాయలు అయితే వేసి బాగా కలిపుకోవాలన్నమాట. చూడండి, బాగా ఉడుకుతుందన్నమాట. ఇవి కొంచెం కరివేపాకు ఒట్టిమిరపకాయలు వేసి ఫ్రై మాదిరి ఇలా అనాలి, గంట తీసుకొని అనాలి. కొంచెం దూరంగానే ఉండండి, ఎందుకంటే ఆయిల్ మీద పడే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. చూడండి, బాగా కలిపుకోవాలన్నమాట. అలా కలిపుకొని దొండకాయలు అయితే వేసి 5 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేయాలన్నమాట. చూడండి, దొండకాయలు అయితే వేసిస్తున్నాము. చూడండి, దొండకాయలు వేసి కొంచెము దొండకాయలు దండినే తీసుకోండి, ఎందుకంటే టేస్ట్గా ఉంటున్నాయి అన్నమాట. దొండకాయలు చాలా బాగుంటాయి అన్నమాట. దొండకాయ తాలింపు అయితే సూపర్ ఉంటుంది. చేసేది ఇదే దొండకాయ తాలింపే కాబట్టి మీ పిల్లలు అయితే చాలా బాగా తింటారనమాట. చూడండి, మేమైతే చాలా టేస్ట్గా తింటామన్నమాట. చూడండి గాయస్, ఇటు అయితే కలిపుకోవాలన్నమాట. గంట తీసుకొని కలిపుకోవాలి. చూడండి, బాగా కలిపుకోవాలన్నమాట, బాగా కలిపుకోవాలి. చూడండి గాయస్, ఇలా అయితే బాగా కలిపుకొని చూడండి, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, సాల్ట్ అయితే పైన జల్లేసి బాగా మీకు సరిపోయే రకంగా అయితే సాల్ట్ అయితే వేసేసుకోండి. దాంట్లో వేసి కలిపేసి కొద్దిసేపు అయితే మూత పెట్టండి. మూత పెట్టి చెప్తాను నేను, మూత పెట్టండి. 5 నిమిషాలు అట్లా బాగా కలిపి అయితే మూత పెట్టాలన్నమాట. ఎందుకంటే అది ఉడకాలన్నమాట, అంటే అది బాగా కలర్ రావాలన్నమాట. ఇదైతే మధ్య మధ్యలో కలిపుకోవాలన్నమాట. 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి అయితే ఇలా అయితే కలిపుకోవాలి. చూడండి, సపోర్ట్ చేయండి, మీ వల్లనే మేము ఇంతగా ఎదిగాము, ఇంకా ఇంత సపోర్ట్ చేయండి. చూడండి గైస్, ఇలా అయితే బాగా కలిపుకోవాలన్నమాట, అప్పుడే కలర్ వస్తుంది. చూడండి, ఇప్పుడైతే మూత పెట్టేసేయాలి. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, అదిగోండి ఎంత చక్కగా చూడండి, అంతా కలర్ అయితే రావాలన్నమాట. కలర్ వచ్చిన తర్వాత పసుపు అయితే వేయాలన్నమాట. పసుపు వేసి మీరు పప్పల పొడి అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఆ పప్పల పొడి ఎలా తయారు చేస్తారంటే, పప్పులు రోట్లో వేసి ఒట్టిమిరపకాయ, కారపొడి అందుకు వేసి బాగా దంచుకోవాలన్నమాట. దంచుకొని ఇలా బాగా కొద్దిసేపు కలిదిప్పాలన్నమాట. ఇది అయితే పసుపు వేసి బాగా కలిదిప్పాలి. చూడండి గాయస్, చాలా బాగుంటుందన్నమాట. ఇలా అయితే ఫ్రై అయింది. చూడండి, ఇప్పుడైతే పప్పల పొడి అయితే వేయాలన్నమాట. అప్పటికప్పుడు తయారు చేసుకోండి, అప్పుడు టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, మేమైతే వేస్తున్నాం. చూడండి, కొబ్బరి కూడా వేయండి, బాగా టేస్ట్ వస్తుంది పప్పల పొడిలో. చూడండి గాయస్, ఇలా అయితే బాగా చల్లుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంతగా చల్లుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎంతైనా చల్లుకోవచ్చు. చూడండి, మేమైతే చల్లుకొని బాగా కలిపుకోవాలన్నమాట. కలిపుకొని కొద్దిసేపు అలా మూత పెట్టినామనుకోండి, ఇప్పుడే అయిపోయింది. కొద్దిసేపట హీట్ చేసేసుకొని మనము హీట్ మీద కొద్దిసేపు అట్ట పెట్టినామనుకోండి, బాగుంటుంది అనమాట. చూడండి, కలిపాము. బాయ్ గాయ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.